ఇక లక్ష్మి, విహారీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అలా విహారీ లక్ష్మిని ఒప్పించి బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటి దగ్గర యమున వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఫస్ట్ విహారీ దిగి తర్వాత లక్ష్మి డోర్ తెరవగానే లక్ష్మి కూడా దిగుతుంది. ఇంకా విహారీ లక్ష్మితో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే నా భార్యవని, నీ మెడలో అసలు నువ్వే నా అసలైన భార్యవన్న విషయం నేను ఇంట్లో చెప్పేస్తాను. ఈ ఇంటి కోడలి అసలైన కోడలివి నువ్వే అని చెప్పేస్తాను లక్ష్మి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా నేను ఎదుర్కొని చెప్పడానికి రెడీగా ఉన్నాను లక్ష్మి అని ఇన్ని రోజులు చెప్పకుండా దాచి చాలా పెద్ద తప్పు చేశాము. ఈరోజు ఎలాగైనా సరే చెప్పాల్సిందే అని అంటూ ఉంటాడు. ఇంకా వద్దు విహారీ గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్ అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా విహారీ వినకుండా లక్ష్మి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. మరోవైపు ఒక అజ్ఞాత వ్యక్తి లక్ష్మీ విహారీల ఫోటోని చూసుకుంటూ, మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, మీ ఇద్దరు ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తాను అని అనుకుంటూ వాళ్ళ ఫోటోని చూస్తూ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు విహారీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాడా, లేదంటే మళ్ళీ విహారీ లక్ష్మి విడివిడిగా అలానే కొనసాగుతుందా? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అదంతా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.